ఒకవైపు ప్రశాంత్ కిషోర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు నితీష్ ప్రమాణ స్వీకార సమయం వేళ ఈ నిర్ణయం తీసుకోవడం కూడా ఇప్పుడు కీలకంగా మారింది. జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ పశ్చిమ చంపారణ్లోని బితిహార్వా గాంధీ ఆశ్రమంలో కూడా ఒక్కరోజు మౌన దీక్షకు కూర్చోనున్నారు ప్రశాంత్ కిషోర్. బీహార్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తూ కూడా ఈ మౌన దీక్ష కూర్చోనున్నారు. బీహార్ ప్రజలకు మార్పు వివరించడంలో కూడా విఫలమయ్యానంటూ కూడా ప్రశాంత్ కిషోర్ ఆ బాధ్యత అంతా కూడా తన మీద వేసుకొని ఈ మౌన దీక్షకైతే పూనుకున్నారు. వైఫల్యానికి ప్రాయశ్చిత్తంగానే మౌనవ్రతం చేస్తున్నా అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. బీహార్ను మెరుగుపరచాలి అనే సంకల్పంతోనే ఉన్నాను, వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ప్రశాంత్ కిషోర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. పార్టీని వెనక్కి తీసుకునేది లేదు, బీహార్ని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఇక ఇప్పటి వరకు ఈ ఎన్నికల్లో తాను చేసిన తప్పిదానికి కానీ వీటన్నిటికి కానీ ఇప్పుడు తాను మౌన దీక్ష కూర్చున్నారు. ఇక తొలి ఎన్నికల్లో ఓడినా కానీ నిరాశపడటం లేదంటూ కూడా ప్రశాంత్ కిషోర్ ఒకవైపేమో ఇటు భారీ విజయాన్ని గెలుచుకున్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ ఇప్పుడు సీఎంగా మరోసారి 10వ కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటువంటి సమయంలో ఇక్కడ ప్రభుత్వ మార్పులో నేను కీలక బాధ్యత పోషించలేకపోయాను, బీహార్ ప్రజలకు నేను వివరించలేకపోయాను, ఈ తప్పంతా కూడా నాదే అంటూ కూడా తప్పు తన బాధ్యత తీసుకుంటూ కూడా ఈ తప్పు నాదే అంటూ కూడా అందుకు మౌన దీక్షకైతే ప్రశాంత్ కిషోర్ కూర్చుంటున్నారు. మరి ఈ అంశం గురించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ప్రజలు తమ ఎన్నుకున్నటువంటి నాయకుడు ప్రమాణ స్వీకారం చేసే వేళ ప్రశాంత్ కిషోర్ ఓడిపోయిన బాధ్యత బీహార్ ప్రజలను చైతన్యపరచకపోవటంలో ఈ బాధ్యత అంతా కూడా నాదే తప్పు అంటూ కూడా మౌన దీక్ష కూర్చోవటం ఏ విధంగా చూడాలి? రేణు, ఇక్కడ ఒక చిన్న అంటే ప్రశాంత్ కిషోర్ విషయంలో మనం చిన్న లాజిక్ చూడాలంటే ఇతరులు తయారు చేసిన ప్రోడక్ట్ నమ్మటంలో అతను సక్సెస్ అయ్యాడు, కానీ తాను తయారు చేసుకున్న ప్రోడక్ట్ నమ్మటంలో మాత్రం అతను ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు అనే విషయం స్పష్టంగా చెప్పొచ్చు. ఎంతో మంది రాజకీయ నాయకులను ముఖ్యమంత్రులను చేసి అంటే బీజేపీ 2014లో విజయం సాధించడంలో కూడా ప్రశాంత్ కిషోర్ ఎంతో కీలక పాత్ర పోషించాడు. అయినా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే తాను స్వయంగా బీహార్ లో ఒక రాజకీయ పార్టీని స్థాపించి జనస్వరాజ్ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించినా సరే అది ప్రజల్లోకి వెళ్ళకపోవడం, కనీసం 10 స్థానాలు కూడా బీహార్ లో గెలవలేకపోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దీంతో ఒక రకంగా అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి ఆ మాస్టర్ మైండ్ అంటే అసలు దేశ రాజకీయాలు ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాయంటే ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కారణం. అంటే మతతత్వ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, అదేవిధంగా కొన్ని అంశాలను 2019లో వైసీపీ గెలుపొందిన విషయం కానీ, ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ ఒక రకంగా అంటే వెంకట్ మీరు చెప్పినట్లు చూడాలంటే అంటే స్ట్రాటజీస్ తో కూడా ఎన్నికల్లో గెలవచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఎస్, ఖచ్చితంగా నేను అప్పుడు అదే అంటున్నాను కదా, ఇతరులు తయారు చేసిన ప్రోడక్ట్ ను అమ్మటంలో దాన్ని ప్రజలకు మార్కెటింగ్ చేయడంలో అతను పూర్తిగా సక్సెస్ అయ్యాడనే విషయం అయితే స్పష్టంగా ఎన్నో సందర్భాల్లో అర్థమైంది. 2014లో బీజేపీ గెలుపులో కూడా అతను చాలా కీలకంగా వ్యవహరించాడు. అదే ఆ తర్వాత బీజేపీతో విభేదాలు రావడం, 2017లో జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అది స్పష్టంగా కనపడటం, కొంత అప్పుడు కాంగ్రెస్ కు సమాజ్వాదీ పార్టీకి అనుకూలంగా పనిచేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. కానీ ఇక తనకు కూడా అంటే అందరూ నేను తయారు చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు, నేను ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు, నేను ఎందుకు ఉండకూడదు అనే ఆలోచనలో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ అనే రాజకీయ పార్టీని స్థాపించడం, పెద్ద ఎత్తున ఎన్నికల అంటే సొంతగా వేరే పార్టీ మద్దతు లేకుండా ఒక్కడే పోటీ చేయడం, ఇవన్నీ కూడా జరిగింది. కానీ ఇక ఆ ఊహించని ఫలితం కనీసం అంటే 10 నుంచి 15 స్థానాలు వస్తాయంటూ కూడా ప్రశాంత్ కిషోర్ ముందు అంచనా వేశారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే 1 నుంచి 3 స్థానాలు లేదా 1 నుంచి 5 స్థానాలే మెజారిటీ కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక తాను అంటే దీనికి సంబంధించి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ఏంటి అనే దానికి సంబంధించి, లేదా ప్రజల్లోకి వెళ్ళకపోతే తనకు రాజకీయ మనుగడ ఉండదు అనే ఆలోచనలో కూడా ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకనే ఆయన ఈ రోజు పశ్చిమ చంపారణ్లోని బితిహార్వా గాంధీ ఆశ్రమంలో ఒకరోజు మౌన దీక్ష కూడా కూర్చున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక బీహార్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నానంటూ కూడా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బీహార్ ప్రజలకు మార్పు వివరించడంలో విఫలమయ్యాను, వైఫల్యానికి ప్రాయశ్చిత్తంగానే మౌనవ్రతం చేస్తున్నాను, బీహార్ను మెరుగుపరచాలనే సంకల్పంపై వెనక్కు తగ్గేది లేదు, తొలి ఎన్నికల్లో ఓడినా సరే నిరాశ పడటం లేదంటూ కూడా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. అయితే వెంకట్, ఈ మౌన దీక్షని ఎలా చూడాలంటే బరిలోకి కూడా దిగకుండా ఓటమిని అంగీకరించినట్లుగా చూడాలా? బరిలోకి దిగారు కదా, బరిలోకి అంటే పార్టీ దిగింది, ప్రశాంత్ కిషోర్ మాత్రం దీంట్లో పోటీ చేయలేదు కదా. 2 స్థానాల్లో పోటీ చేస్తానంటూ కూడా ప్రకటించారు. కానీ
సాధారణంగా ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో ఫేస్ వాల్యూ అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులకు ఉన్నటువంటి అంటే నిబద్ధత కానీ ఇప్పుడు మనం ఎవరిని చూసుకున్నా సరే ఫేస్ వాల్యూని బిల్డ్ చేసుకోవడంలో ఎంత సక్సెస్ అవుతారో రాజకీయ నాయకులకి అదే సక్సెస్ గా ఉంటుంది. ఇప్పుడు 1994లో 94 తర్వాత చంద్రబాబు సీఎం అయినా సరే ఫేస్ వాల్యూని ప్రజల్లోకి తీసుకెళ్లగలటం, తన సమర్థతను ప్రజల్లో నిరూపించుకోవడం ఇవన్నీ కూడా కీలకంగా ఉంటాయి. ప్రజా సమస్యలపై పోరాటం కానీ ఏదన్నా సరే. అలాగే 2010లో పార్టీ పెట్టినటువంటి జగన్ 2019 వరకు అధికారంలోకి రాలేదు. కాబట్టి ఈ క్రమంలో తనకున్నటువంటి తన తండ్రికి ఉన్న ఇమేజ్ ని కానీ తన తండ్రికి ఉన్న ఇమేజ్ ని పక్కన పెట్టి తాను సొంతగా ఇమేజ్ పెంచుకోవాలనే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఇక తెలంగాణలో కేసీఆర్ కానీ సొంతగా రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్ర విభజన తర్వాత అంటే 14 ఏళ్ల తర్వాత పార్టీ పెట్టిన 14 ఏళ్ల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. కాబట్టి ప్రజల్లోకి ఎలా వెళ్తాము ఏంటి అంటే మన వ్యూహాలు అనేవి అన్ని సందర్భాల్లోనూ కూడా పనిచేయవు. మనం ఇప్పుడు ఏదో ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఒక కంపెనీ పెట్టి అది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలు కొనుక్కుంటారు అనుకోవడం పిచ్చితనం అవుతుంది. దానివల్ల ప్రజలకు ఎంత ఉపయోగం ఉంది, దానివల్ల ప్రజలు ఎంతవరకు మేలు పొందుతారు, దానివల్ల ప్రజలకు అంటే వాళ్ళు పెట్టిన ఖర్చుకు అది ఉపయోగపడుతుందా లేదా అనేది ప్రజలు ఆలోచించుకుంటారు. ప్రశాంత్ కిషోర్ విషయంలో కూడా అదే జరిగింది. అంటే ప్రశాంత్ కిషోర్ సమర్థవంతమైన నాయకత్వంలో అంటే సమర్థవంతమైన నాయకుడు కాదు అనే ఒపీనియన్ కూడా చాలా వరకు బీహార్ లో ఉంది. అదే జరుగుంటే కనీసం అంటే ప్రభావితం చేసే ఓట్లను కూడా ఆయన చీల్చలేకపోయారు. కనీసం అంటే కొన్ని చోట్ల అయితే డిపాజిట్లు కూడా ఆయన పార్టీకి రాలేదని ఉంది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడిగా సక్సెస్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలి అని అంటే సొంతగా రాజకీయ పార్టీలు పెట్టి అది వ్యూహకర్తలైనా ఇంకొకరైనా సరే అది సక్సెస్ అవడం అనేది చాలా కష్టం. ప్రజా ఉద్యమాల్లో ఉండాలి. ప్రజా ఉద్యమాల్లో ఉండి సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసిన చాలా మంది రాజకీయ నాయకులకే సాధ్యం కావట్లేదు. ఇప్పుడు మాయావతి ఒకసారి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆ తర్వాత అధికారంలోకి రావడానికి నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉంది. సమాజ్వాదీ పార్టీ ఎన్ని రకాలుగా ఆయన ఇప్పుడు వీళ్ళు అలాగే అఖిలేష్ యాదవ్ కానీ ఆయన ములాయం సింగ్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా పార్టీని బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి తీసుకురావడానికి నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు బీహార్ లో ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ అసలు కొన్ని ప్రాంతాల్లో చాలా వరకు కూడా మంచి ఇమేజ్ ఉంటుంది, కానీ ఆయన అధికారంలోకి రాలేకపోయారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతూ వస్తుంది. ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత క్రమంగా ఆయన ప్రభావం కోల్పోయింది. కాబట్టి రాజకీయ నాయకులు ఎంతవరకు అంటే రాజకీయాల్లో రాణించాలంటే ప్రజా ఉద్యమాల్లో ఉండాలి, ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. అది పాదయాత్ర చేస్తారా, సైకిల్ యాత్ర చేస్తారా, ఇంకొక రకంగా వెళ్తారా అనేది ఎలా వెళ్ళినా సరే ప్రజలకు మేము ఉన్నాము, మీ తరపున మేము పోరాటం చేయగలము అనేది చెప్పుకోగలిగితేనే ఈ రోజుల్లో రాజకీయం అనేది స్పష్టంగా అంటే రాజకీయాలు సక్సెస్ అవడం అనేది ఉంటుంది. అందుకే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లేదంటే మరొక పార్టీ కానీ చాలా వరకు రాజకీయ పార్టీలు కనుమరుగైపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా రాజకీయం చేసుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. అంటే ఊరంతా జోసి అని చెప్పే చిలక ఇంట మాత్రం అంధకారం అన్నట్లుగా కూడా అందరికి సర్వేల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈయనే ఇక్కడ అంటే గెలిస్తే 10 లేకపోతే 150 అని చెప్పి ఒక జోసి అని చెప్పారు. అది కూడా విఫలమైందని చెప్పి యాక్సెప్ట్ చేశారు. నేను ఇక్కడ అంటే ప్రశాంత్ కిషోర్ విషయంలో ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే నాకు చాలా కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే 2019కి ముందు ఎన్నికల ప్రచారం జగన్ ఇంకా ఎన్నికల షెడ్యూల్ అన్ని రాకముందే దాదాపు ఏడాది నుంచి 2018 ప్రారంభం నుంచే జగన్ ముఖ్యమంత్రి జగనే గెలుస్తారు, అన్న వస్తాడు అనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో అప్పట్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఇప్పుడు మన టీ కొట్ల దగ్గర కానీ కిరాణా షాపుల దగ్గర కానీ పాన్ డబ్బాల దగ్గర కానీ ఇట్లా ఎక్కడ చూసుకున్నా సరే దానికి సంబంధించి జగనే గెలుస్తాడు కూలీల దగ్గర కూడా వ్యవసాయ కూలీల దగ్గర కానీ ఉపాధి హామీ పనులు చేసుకునే వాళ్ళ దగ్గర కానీ ఇలా చిన్న చిన్న పరిశ్రమల్లో పని చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా జగనే గెలుస్తాడు మాట్లాడు. ఆ వ్యూహాన్ని అక్కడ ప్రశాంత్ కిషోర్ ఎందుకు అమలు చేయలేకపోయాడు, ప్రశాంత్ కిషోర్ ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాడు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇట్లాంటి అన్ని కూడా చాలా వరకు జగన్ విషయంలో కానీ కేసీఆర్ విషయంలో కానీ 2014 బీజేపీ విషయంలో కానీ ఇలా చాలా వరకు కూడా ప్రశాంత్ కిషోర్ ఎన్నో వ్యూహాలు అమలు చేశారు. అంటే వెంకట్ మీరు చెప్పేదాని ప్రకారం కనుక ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక మోడీ గెలవటానికి కూడా నేనే కారణం అని చెప్తారు ప్రశాంత్ కిషోర్. కాకపోతే ఎక్కడ చూసినా కానీ అక్కడంటూ ఉన్న నాయకుడికి ఒక ఇమేజ్ ఉంది, దానికి ఇతని స్ట్రాటజీస్ యాడ్ ఆన్ అయ్యాయి. కానీ ప్రశాంత్ కిషోర్ వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అసలు ప్రశాంత్ కిషోర్ అనే వాళ్ళే తెలియదు. కేవలం సోషల్ మీడియాలోనూ యూత్కి వీళ్ళకి మాత్రమే ప్రశాంత్ కిషోర్ తెలుసు. సో అందుకని ఈ స్ట్రాటజీస్ తన అంటే ఇంటి వైద్యం పనికిరాదు అన్నట్లుగా కూడా పెరటి చెట్టు వైద్యం పనికిరాదు అన్నట్లు అలా మారింది ఈయన స్ట్రాటజీస్ ఈయనకు అనుకోవచ్చు. దానివల్లే
ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఎలాన్ మస్క్ అంటే ఇప్పుడు కొంత సోషల్ మీడియా అవగాహన ఉన్న వాళ్ళకి లేదా పారిశ్రామికవేత్తలకు వీళ్ళందరికీ కూడా బాగా పరిచయం ఉంటుంది. ఇప్పుడు గ్రామాల్లోకి తీసుకెళ్లి ఎలాన్ మస్క్ ఫోటో చూపించామనుకో ఎవరైనా అడుగుతారు. అదే జరుగుతుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలో కూడా అతను ఎవరు అని అంటే మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రాజకీయాలను దగ్గరగా చూసేవాళ్ళు, జాతీయ రాజకీయాలను పరిశీలించేవాళ్ళు, వాళ్ళకి ప్రశాంత్ కిషోర్ బీహార్ లో కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో బాగా ఫేమస్, కర్ణాటకలో బాగా ఫేమస్, ఉత్తరప్రదేశ్ లో బాగా ఫేమస్, అలాగే ఇటు తెలంగాణలో బాగా ఫేమస్, తమిళనాడులో బాగా ఫేమస్. ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో అతనికి ఓకే ప్రశాంత్ కిషోర్ అంటే ఈ అభిప్రాయం ఉంది. అంతేగాని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తీసుకెళ్లి మనం ఎక్కడ మారుమూల గ్రామంలో, బీహార్ లో మారుమూల గ్రామంలో తీసుకెళ్తే ఎవరంటే చాలా మందికి తెలియదు. అంతేగాని రాజకీయ పార్టీ పెట్టేసి ఎన్నికల్లో పోటీ చేసేసి నేను గెలిచి చేస్తాను, నేనే ముఖ్యమంత్రి అవుతాను, జనస్వరాజ్ పార్టీ, అవన్నీ కూడా మీడియాలో ఇప్పుడు జాతీయ మీడియా కవరేజ్ బాగుంటాయి, లేదంటే స్థానిక మీడియా కవరేజ్ బాగుంటాయి తప్ప ప్రజల్లోకి వెళ్ళడానికి సరిగ్గా సరిపోవు. ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ప్రజా ఉద్యమాలు చేయాలి. ప్రజా ఉద్యమాలు చేస్తేనే అది ఉన్న ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి రావడం జరుగుతుంది. నందిగ్రామం విషయంలో మనం చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో మావోయిస్ట్ పార్టీని కలుపుకుని అప్పట్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లారు. అది సక్సెస్ అయింది. సో అట్లా ప్రజా ఉద్యమాలు ఏదో నందిగ్రామ్ టాటా కార్ల ఫ్యాక్టరీని అడ్డం పెట్టుకుని మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేయగలిగి ఆ ప్రజా ఉద్యమాలని నలుగురిని కలుపుకుని వెళ్ళి అంటే సొంతగా నేను ఎదిగేస్తాను అనుకోవడం కూడా పిచ్చితనం. ఆ నలుగురు రాజకీయ పార్టీలను కలుపుకుని వెళ్ళాలి ఏదైనా ఉంటే. ఇప్పుడు జనసేన పార్టీని చూసాం. పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టారు, 2019లో పోటీ చేసి ఘోరం ఓటమి పాలయ్యారు. తర్వాత ఆయనకు పునరాలోచించుకున్నారు, తనని తాను సమీక్షించుకున్నారు. కాబట్టి ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చారు. ఇట్లా ప్రశాంత్ కిషోర్ కూడా తనకి ఎంత డబ్బున్నా, గంటకు 1 కోటి రూపాయలు తీసుకున్నా, 12 కోట్లు తీసుకున్నా సరే ప్రజల్లోకి వెళ్లే విషయంలో సక్సెస్ అవ్వకపోతే మాత్రం రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ఈ ఓటమితోనే వెనక్కి వెళ్లేది లేదు అంటూ కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఇంకనైనా కానీ తన స్ట్రాటజీని మార్చి జనాల్లోకి వెళ్ళనున్నారని మనం భావించాలా ఇప్పటి నుంచి? ఎస్, ఇప్పుడు అది కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాయావతిని చూసుకుంటే ఆమె 2011-12 తర్వాత ఆమె అధికారంలోకి రాలేదు. 2012లో అధికారం కోల్పోయారు. ఆ తర్వాత క్రమంగా పార్టీ ప్రభావమే కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజా ఉద్యమాలు చేసేటప్పుడు ప్రజల్లోకి వెళ్లే విధంగా ఉండాలి. అదే ఇప్పుడు మాయావతి లాగా అంటే మాయావతి ఒక వర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు. కాబట్టి అలా ఒక వర్గానికి పరిమితం కాకుండా అన్ని వర్గాలను దగ్గర చేసుకుని ఇప్పుడు ఏదైతే నేను వెనక్కి తగ్గను అని అన్నారో ఆ వెనక్కి తగ్గను అనే మాటకు నిలబడి ఉండి అన్ని వర్గాలను కలుపుకుని వెళ్ళాలి. వ్యవసాయ కూలీలను కలుపుకుని వెళ్ళాలి. అలాగే బీహార్ నుంచి పెద్ద ఎత్తున మన దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువగా వలస వచ్చే కార్మికులు ఉంటారు. నిర్మాణ రంగాల్లో రోడ్లు పోసేవాళ్ళు కానీ, బిల్డింగ్లు కట్టేవాళ్ళు కానీ, సెక్యూరిటీ గార్డులు కానీ వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ బీహార్ వదిలిపోవద్దు, నేను మీకు ఒక నమ్మకమైన భవిష్యత్తు ఇస్తాను, మీకు బంగారు భవిష్యత్తు ఇస్తాను అనే విషయాన్ని నేను ప్రజల్లోకి వెళ్లే విధంగా చెప్పగలిగితే సక్సెస్ అవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక బీహార్ ఎన్నికల్లో జనస్వరాజ్ పార్టీ అనుకోని రీతిలో అంటే ప్రశాంత్ కిషోర్ కనీసం 10 సీట్లైనా వస్తాయని ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటిది అసలు ఎటువంటి ప్రభావాన్ని బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ చూపించలేకపోయారు. ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి జనస్వరాజ్ పార్టీ కూడా ఎటువంటి ప్రభావాన్ని కూడా చూపించలేదు గెలుపోటముల్లో కూడా. ఇక ఈ ఓటమికి తానే బాధ్యత వహిస్తూ కూడా మౌనం పాటిస్తూ ఉన్నారు. బీహార్ ప్రజలకు మార్పు వివరించడంలో కూడా విఫలమయ్యానంటూ ప్రశాంత్ కిషోర్ యాక్సెప్ట్ చేశారు. వైఫల్యానికి ప్రాయశ్చిత్తంగానే ఈ మౌనవ్రతం చేస్తున్నా అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. బీహార్ని మెరుగుపరచాలనే సంకల్పంపైనైతే వెనక్కి తగ్గేది లేదు. తొలి ఎన్నికల్లో ఓడినా ఇప్పుడు నిరాశపడటం లేదంటూ ప్రశాంత్ కిషోర్ చెప్పారు. కానీ ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అవలంబించిన వ్యూహాలు కానీ తను తీరు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగానే మారాయి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి అక్కడ బీహార్లో చూసుకుంటే కనుక అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వారికి కానీ వారెవరికి కూడా ప్రశాంత్ కిషోర్ అనేవాళ్ళు తెలియదు. కేవలం సోషల్ మీడియాలో ఉండేటువంటి వారు యూత్కి వీళ్ళకి మాత్రమే ప్రశాంత్ కిషోర్ తెలుసు. నిజం చెప్పాలంటే బీహార్లో కన్నా కానీ ఇంకా ప్రశాంత్ కిషోర్ ఇక తెలుగు స్టేట్స్లోనే కొద్దో గొప్ప తెలుసని మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ స్ట్రాటజీస్ ప్రశాంత్ కిషోర్ కనుక స్ట్రాటజీ చేస్తే డెఫినెట్గా కూడా గెలుస్తారు అనే ఒక నానుడు ఉంటుంది. అలాంటిది ఇటు ప్రధాని మోదీని అధికారంలోకి తీసుకొని వచ్చినప్పుడు కానీ ఇక్కడ జగన్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినా కానీ వీటన్నిటిలో ప్రశాంత్ కిషోర్ వర్క్ చేసినప్పుడు డెఫినెట్గా కూడా అతనికంటూ ఒక ఇమేజ్ ఓన్ బ్రాండ్ క్రియేట్ అయింది ప్రశాంత్ కిషోర్కి. అలాంటిది బీహార్ ఎన్నికల్లో తన ఓన్ బ్రాండ్ కూడా కొంత దెబ్బతిన్నదనే చూడాలి. ఎందుకంటే
ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ తన పార్టీకి వర్క్ అవ్వలేదు. ఎందుకంటే మిగిలిన స్టేట్స్లో చూస్తే ప్రశాంత్ కిషోర్ వర్క్ చేసినప్పుడు ఆ నేతకంటూ కూడా జనాల్లో ఒక ఫాలోయింగ్, జనాల్లో ఒక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంది, ఒక ఫాలోయింగ్ ఉంది. అలాంటి వాటికి అతను ఇచ్చిన స్లోగన్స్ కానీ ఇవన్నీ కూడా ఊపందుకొని అక్కడ పార్టీ గెలవటానికి కారణమయ్యాయి. కానీ ఇక్కడ బీహార్లో ప్రశాంత్ కిషోర్ పరిస్థితి చూస్తే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చాలామందికి అక్కడ తెలియదు. అలాంటి ఒక నేత తన స్ట్రాటజీస్ అవి కూడా జనాల్లోకి తీసుకొని వెళ్ళలేకపోయారు. తాను కూడా నితీష్ కుమార్ లాగా డైరెక్ట్గా కూడా పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా ఉండిపోయి సీఎం అవ్వాలని చెప్పి తాను స్ట్రాటజీ చేసుకోవటము, ఇవన్నీ కూడా చివరికి ఏంటంటే తను ఏదైతే జోస్యం చెప్పారో తనకు వచ్చేటువంటి సీట్లు, ఈ అంశంలో కూడా చాలా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఇక వీటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేస్తూనే ప్రశాంత్ కిషోర్ ప్రజెంట్ అయితే ఒక్కరోజు మౌన దీక్ష అయితే చేపట్టారు. ఇక దీని తర్వాత ఇకనైతే ప్రజల్లో ఉండేందుకైతే ఆయన సిద్ధమైనట్లు, ఇక ఆయన స్ట్రాటజీస్ మార్చుకొని జనాల్లో ఉండేందుకు వీటన్నిటిని కూడా ఈసారైనా కానీ జనాలకి బీహారీలకు కూడా వివరించేందుకు, బీహార్లో మార్పు రావాలంటే ఎలాంటి పరిస్థితులు తీసుకొని రావాలి ఏంటి వివరించేందుకు కూడా ఇక ప్రశాంత్ కిషోర్ సిద్ధమైనట్లుగానైతే మనకు అర్థమవుతూ ఉంది.